శుభోదయం. నా పేరు డాక్టర్ అబ్బాస్. ఈరోజు మనము ఫిక్టివ్ కిన్షిప్ గురించి మాట్లాడుకుంటున్నాం. మనం గతంలో కాన్సిక్యువల్ కిన్షిప్, ఆ తర్వాత కల్చరల్ కిన్షిప్, ఆ తర్వాత ఈరోజు ఫిక్టివ్ కిన్షిప్ అనే దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. అంటే ఆంథ్రపాలజిస్టులకు కానీ సోషాలజిస్టులకు కానీ ఈ బంధుత్వాలు రక్త సంబంధాలు తెలుసుకోవడం అనేది మనకు చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. మీరు సీనియర్ ఎన్టీఆర్ అయినటువంటి సినిమా సావిత్రి, ఎన్టీ రామారావు నటించిన రక్త సంబంధం సినిమా చూస్తే అన్నా చెల్లెలకు మధ్యలో ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. ఔరే రిక్షావాడు అనే సినిమా చూస్తే మనకి ఆర్ నారాయణమూర్తికి వాళ్ళ చెల్లెలకు ఉన్న సంబంధం అనేది అర్థమవుతుంది. దాంట్లో ఒక పాటనే ఉంది, నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ అనే ఒక పాట కూడా ఉంది. అంటే మనకి ఏం చెప్తుంది అంటే బంధుత్వ అధ్యయనాలు, బంధుత్వం అనేది ఒక సమాజాన్ని కట్టిపడే అంశంగా మనకు ఆంథ్రపాలజిస్టులు తెలుసుకున్నారు. అది అది ఆఫ్రికా కంట్రీలో అయినా కానివ్వండి, ఇండియాలో అయినా కానివ్వండి, అమెరికాలో అయినా కానివ్వండి, వెస్ట్లో కానివ్వండి. అయితే ఈ బంధుత్వాల అనేది బ్రిటిష్ ఆంథ్రపాలజిస్టులు ఒక రకంగా చెప్పారు, ఆ తర్వాత అమెరికన్ ఆంథ్రపాలజిస్టులు ఇంకో కల్చరల్ అప్రోచ్ అని తీసుకొచ్చారు. మొత్తం బంధుత్వ అధ్యయనాలు 3 అధ్యయనాలు ఉంటాయి. ఒకటేమో కాన్సిక్యువల్ బ్లడ్ రిలేషన్స్, సెకండ్ ఏమో అఫినల్ అంటే మ్యారేజ్ ద్వారా. మ్యారేజ్ చేసుకున్నాడు అక్బర్, చాలా మందిని చేసుకున్నాడు, రాజపుత్రం చేసుకున్నాడు, కాబట్టి అక్బర్ చాలా మందికి బంధువు అయిపోయాడు. అట్లే మీరు అంటే అది అఫినల్ రిలేషన్స్ అంటారు. రిలేషన్ బై బ్లడ్ ఆర్ రిలేషన్ బై మ్యారేజ్ ఇస్ కాల్డ్ మనకు బంధుత్వం అని చెప్పొచ్చు. అయితే 3వ రకం కూడా ఉంది, అది కల్చరల్ సంబంధించినటువంటి బంధుత్వం అని మనం చెప్పుకోవచ్చు. అంటే కల్చరల్ బంధుత్వం అంటే ఏంటి అంటే, మనకు ఉదాహరణకు ఒకటి చెప్పాలంటే, ఇప్పుడు మహాత్మా గాంధీని ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటారు. మహాత్మా గాంధీని ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఎందుకంటారు అంటే ఆయన అందరికీ తండ్రి, లేకపోతే ఎన్టీ రామారావుని అన్నగారు అని పిలుస్తారు, లేకుంటే ఇంకొంతమంది జాతీయ లీడర్స్ని దేశబంధు అని, దీనబంధు అని, ఇట్లా మనకు రకరకాల పేర్లు అనేటివి ఉంటాయి. అంటే అది ఏంటంటే ఒక రకమైనటువంటి బంధుత్వాన్ని సూచిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బంగబంధు ఉంటుంది, ముజిబుర్ రెహమాన్ బంగబంధు, ఆ తర్వాత ఇంకొకరు ఉన్నారు. ఇట్లా బంధు అంటే ఒక రక్త సంబంధీకుడు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇది ఇది ఒక 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 తల్లిదండ్రుల ద్వారానే వస్తుందా, లేకపోతే ఇది ఒక పెళ్లి ద్వారానే వస్తుందా అంటే, మనకు తల్లిదండ్రులే కాదు, పెళ్ళే కాదు, కల్చరల్గా కూడా మనకు ఈ బంధుత్వాలు అనేవి ఉంటాయనేది కూడా మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అది ఏ రకంగా ఉంటుంది అనేది కూడా మనం చర్చించాలి. ఇప్పుడు మనకు బ్రిటిష్ ఆంథ్రపాలజిస్టులు ఏం చెప్పారు, వాళ్ళు ఆఫ్రికాలో జరిగినటువంటి బంధుత్వ అధ్యయనాలు కావచ్చు, లేకుంటే అమెరికాలో జరిగినటువంటి బంధుత్వ అధ్యయనాలు కావచ్చు, లేకుంటే రకరకాలుగా బ్రిటిష్ ఆంథ్రపాలజిస్ట్ చేసినటువంటి రాడ్క్లిఫ్ బ్రౌన్, మాన్యోవస్కీ చేసినటువంటి బంధుత్వ అధ్యయనాలే కావచ్చు, ఎక్స్చేంజ్ థియరీనే కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. ఇదేంటంటే ప్రతిదానికి ఒక ఫంక్షన్ ఉంటుంది, అది సమాజానికి ఉపయోగపడుతుంది కాబట్టి మ్యారేజ్ అనేది కూడా ఉంది, అది ప్రొక్రియేషన్ పనికి వస్తుంది. ఇట్లా మనకు రకరకాలుగా మనకు ఇవి అవపడతా ఉంటాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బంధుత్వం అనేది ఒక రక్త సంబంధం ద్వారానో లేకపోతే ఒక పెళ్లి ద్వారానే కాదు, అది వేరే రకాలుగా కూడా ఉంటుందనేది ఈరోజు మన అంశం. ఇప్పుడు మనకు ఆధునికత అనేది రోజు రోజుకి చాలా పెద్దగా మారిపోతుంది. ఎట్లా అంటే సిటీలు, నగరాలు, హైదరాబాద్, బాంబే, కలకత్తా, చెన్నై, ఆ తర్వాత మనకు న్యూయార్క్ నగరము, యుఎస్, యూకే, జపాన్, టోక్యో, జర్మనీ, ఇట్లా ప్రపంచవ్యాప్తంగా కూడా మనకి ఏంటంటే నగరాలు పెరగడము, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు జనాలు తరలి రావడము, ఇదంతా జరుగుతుంది. జరిగినప్పుడు నా ఉదాహరణ తీసుకుంటే, గ్రామంలో ఉన్నప్పుడు ఏంటంటే ఇంటిపక్క వాళ్ళు మామయ్య అని, బావ అని, బామ్మర్ది, చిన్నమ్మ అని, పెద్దమ్మ అని. పల్లెటూర్లలో ఏంటంటే ఈ బంధుత్వాలు అనేటివి మనకి ఎట్లా ఉంటాయి అంటే, ఒక రకంగా అవి మనకు రక్త సంబంధం కాకపోయినా, పెళ్లి సంబంధం కాకపోయినా, ఒక బలమైనటువంటి సంబంధాలు అనేటివి మనకు గ్రామీణ ప్రాంతాల్లో అవపడతాయి. కానీ పట్టణ ప్రాంతాలలో ఎట్లాంటి సంబంధాలు ఏర్పడతాయి, ఫిక్టివ్ రిలేషన్స్ అంటారు. ఉదాహరణకి మీరు ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్నారనుకోండి, ఆ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మొత్తం ఇప్పుడు బ్రహ్మానందం అలీని అన్న అని, లేకపోతే అలీని నా తమ్ముడు అని, అంటే సినీ అన్నదమ్ములని. లేకపోతే బిజినెస్ ఉన్నారనుకోండి, బిజినెస్లో ఏదో మీరు ఒక చెప్పుల షాప్ పెట్టుకున్నారు, ఇప్పుడు ఒక బంగారం షాప్ పెట్టుకున్నారు అనుకోండి, దాంట్లో ఏంటంటే సీనియర్ని జూనియర్ని సీనియర్ అన్నదమ్ములాగా సంబోధించుకుంటారు. అట్లే అకాడమిక్స్లో ఉన్నారనుకోండి, ఒక కొత్తగా జరిగిన పిహెచ్డి స్కాలర్ ఒక సీనియర్ స్కాలర్ని అన్న అని పిలవచ్చు.
లేకుంటే ఇట్లా జరగవచ్చు. ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని అక్క అని పిలవచ్చు. అంటే ఇదేంటి అంటే మనకు వాళ్ళు రక్త సంబంధం ద్వారా వచ్చిన వాళ్ళు కాదు, పెళ్లి ద్వారా వచ్చిన వాళ్ళు కాదు. కానీ మనకు వాళ్ళు 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 మనకి ఇదేంటి వాళ్ళు మనకి చెప్తా ఉంటారు అన్నట్టు. ఎట్లా అంటే ఇది కూడా ఒక బంధుత్వం లాగానే. ఇప్పుడు మీరు హాస్టల్లో పెరిగే పిల్లలైతే మీరు చాలా వరకు క్రైమ్ సినిమాలు చూస్తే చివరికి అది ఏమవుతుంది అంటే ఒక పెద్ద రాబర్లలో లేకపోతే ఒక పెద్ద దొంగ ఉన్నాడు అనుకోండి, వాడి జీవితాన్ని కనుక మనం చూస్తే మనం ఒక సినిమా తీస్తే ఆ సినిమాలో మనకు మన చిన్నతనం కనుక చూస్తే వాడి చిన్నతనంలో హాస్టల్లో పెరిగి ఉంటాడు. హాస్టల్లో ఇంకో ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్కి వాడికి చాలా దగ్గర సంబంధం ఉండి ఒక బంధుత్వం లాగా స్ట్రాంగ్, అంటే అమ్మా నాన్నలు లేరు, తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు. మరి అట్లాంటి టైంలలో పక్కన వాడే మనకు అన్న తమ్ముడు అన్నీ అవుతాడు. ఎందుకంటే మనకు తల్లిదండ్రులు తెలియనప్పుడు మన పక్కన ఫ్రెండే మనకు అన్నీ అవుతాడు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సినిమాలలో కూడా మనకు పెద్ద పెద్ద విలన్లు ఎందుకు తయారవుతారు అంటే మనకు సామాజిక పరిస్థితి. ఎందుకంటే మనకు బంధుత్వం లేదు, ప్రాథమిక బంధుత్వం లేదు, సెకండరీ బంధుత్వం లేదు. ఇక మిగిలింది ఏంటి? కల్చరల్ బంధుత్వం, కొన్ని ఫిక్టివ్ బంధుత్వం అని చెప్పచ్చు. ఎందుకు మనిషి ఒక పిచ్చోడు గానో, ఒక విలన్ గానో, ఒక గూండా గానో, ఒక రౌడీ షీటర్ గానో అవుతాడు అంటే దానికి గల కారణాలు ఏంటి అంటే ప్రాథమిక సంబంధాలు, రెండో సంబంధాలు అనేటివి వాడు కోల్పోవడం వల్లనే ఇదంతా ఒకవేళ మనం అమ్మాయిలను చూస్తే అమ్మాయిలు వాళ్ళు కూడా మనకి ఎట్లా ఉంటుంది అంటే, అమ్మాయిలు కూడా కొన్ని సినిమాలు చూశాను నేను. ఆమె అటువైపు ఒక అనాథాశ్రమంలో, ఒక క్రిస్టియన్ మదర్ తెరిసా ఆశ్రమంలోనో లేకపోతే ఇంకేదన్నా క్రిస్టియన్ ఆర్గనైజేషన్లో పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మా మిత్రుడు ఒక ఆయనే ఒక అబ్బాయికి తల్లిదండ్రులు లేరని ఏదో క్రిస్టియన్ దాంట్లో ఆయన చేర్పిస్తున్నాడు, అడ్మిషన్ ఇప్పిస్తున్నాడు. అంటే ఇదేంటి, ఈయనది పల్లెటూరు, ఆ అబ్బాయి సిటీ, అంటే సోషల్ వర్క్ చదువుకున్నాడు కాబట్టి ఆ అబ్బాయిని తీసుకెళ్ళి అక్కడ చేర్పిస్తున్నాడు. అంటే ఒక రకంగా బంధుత్వం అనేది పెరిగింది. ఇట్లా కనుక మనం ప్రతి సామాజిక అంశంలోని ప్రతి సామాజిక సంబంధాలు కనుక మనం క్షుణ్ణంగా ఆలోచిస్తే ఏమవుతుందంటే మనకు యొక్క కల్పిత బంధుత్వాల యొక్క ప్రాధాన్యత కానీ దీని యొక్క ఇంపార్టెన్స్ కానీ ఇది మనకు తెలుస్తుంది. అసలు ఇది ఎందుకు వస్తుంది అనేది కూడా మీరు అడగవచ్చు. సార్ ఇది కల్పిత బంధుత్వం ఎందుకు వస్తుంది సార్? మనకు అమ్మా నాన్న ఉన్నారు, తర్వాత బంధువులు ఉన్నారు, రెండు భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అంటే అందరికీ ఒకే రకంగా ఉండదండి జీవితం అనేది. అందరికీ తల్లిదండ్రులు ఉండరు, టైంకి పెళ్ళిళ్ళు కావు, ఇంకేదైనా కాదు, యాక్సిడెంట్లు అవుతాయి, ఏదో రకంగా అనాథలు అయ్యే వాళ్ళు సిటీలలో అయితే చాలా ఎక్కువగా ఉంటారు. ఈ మధ్యకాలంలో నేను ఒక స్కూల్కి వెళ్ళాను, మొత్తం అనాథ పిల్లలు, వాళ్ళకి తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు. దాంట్లో ఒక హాస్ని, నేను ఒక అమ్మాయిని కూడా చూశాను. ఆ అమ్మాయి నవ్వు కూడా హాస్ని అట్లే ఉంది. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, సమాజం అనేది ఎప్పుడైనా కానీ మనకు రక్త సంబంధం కానీ లేకపోతే పెళ్లి సంబంధాలు ఒకటే కాదు, మనకు కల్పిత బంధుత్వాలు కూడా చాలా చాలా మరీ ముఖ్యంగా నగరాలలో లేకపోతే సిటీలలో ఈ యొక్క వీటిలలో చాలా పెద్ద ప్రాముఖ్యత వహిస్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఎట్లా అంటే దానికి గల కారణాలు ఏంటి అని మీరు అడగవచ్చు. సార్ మరి ఈ కల్పిత బంధుత్వాలు గల కారణాలు ఏంటి అంటే దానికి రకరకాల కారణాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమర్జెన్సీ ఉందండి. ఉదాహరణకి ఒక పెద్ద తుఫాన్ వచ్చింది, లేకుంటే కోవిడ్ వచ్చిందండి. కోవిడ్ వచ్చింది, తుఫాన్ వచ్చింది, ఇంకేదైనా జరిగింది. మరి ఇట్లాంటి టైంలలో అప్పుడు ఏం చేస్తారు చెప్పండి మీరు? అట్లాంటి టైంలలో ఎవరిని చేస్తారు? పక్కన వాడే మనకు బంధువు, మనకు హెల్ప్ చేసిన వాడే మనకు బంధువు అవుతాడు. అంటే దాన్ని ఫిక్టివ్ రిలేషన్స్ అంటారు. సొంత బంధువులు కూడా మనల్ని కాదంటారు, లేకపోతే ఇంకే వేరే వాళ్ళు కూడా కాదంటారు, పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా దూరం అయిపోతారు. అట్లాంటప్పుడు మనకు మిత్రులే నిజంగా ఒక ఫిక్టివ్, అంటే ఒక కల్పిత సంబంధాలుగా మనకు అర్థమవుతుంది. ఇది ఆధునిక సమాజంలో చాలా చాలా ముఖ్యమండి. అంటే ఆధునిక సమాజం అంటే 21వ శతాబ్దంలో మనకు ప్రాథమిక సంబంధాలు బాగా లేవు. తర్వాత పెళ్లిళ్ళు అవుతున్నాయి కానీ అందరూ విడాకులు అవుతున్నారు. చాలా మంది నా ఫ్రెండ్స్ ఈ మధ్యలో బాలునాయక్ అని ఇంకొక అబ్బాయిది ఇట్లా పెళ్ళైన కొన్ని రోజులకే రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇంకొక అబ్బాయి కూడా ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా కుటుంబాలు మొత్తం ఒకప్పటికి ట్రెడిషనల్ కుటుంబాలు లేవు. ఆడవాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని వాళ్ళు ప్రదర్శించడం, అది వాళ్ళు మగ అహంకారం, పురుష అహంకారం అది తట్టుకోలేకపోవడం, కుటుంబాలు అనేటివి విచ్ఛిన్నం అవుతున్నాయి. మరి అట్లాంటప్పుడు ఏమవుతాయి అంటే కల్పిత బంధుత్వాలు. అంటే ఆ వ్యక్తికి కానీ ఆ ఆడవాళ్ళకి కానీ వాళ్ళకి దగ్గరగా ఎవరుంటే వాళ్ళనే బంధువులుగా వాళ్ళు భావిస్తారు. అంటే ఈ రకంగా మనకి కల్పిత బంధుత్వాలు అనేటివి సామాజికంగా ఇప్పుడు
ప్రపంచీకరణలో ఏంటంటే సామాజికంగా పెను వేగంగా పరిస్థితులు మారుతున్నాయండి. మీకు ఎందుకు అంటే కెరీరు, ఎడ్యుకేషను, లిబర్టీ, ఫ్రీడము, లేకుంటే వీటన్నిటి నగరీకరణ, పట్టణీకరణ, ప్రపంచీకరణ, వీటన్నిటి నేపథ్యంలో మనిషి అనేవాడు ఇట్లా ఎక్కపోయి ఒక సాలెగూడులో పురుగు ఇరుక్కపోయినట్టు ఇరుక్కపోయి రకరకాల ఇబ్బందులు గురవుతున్నాడని చెప్పొచ్చు. అట్లాంటి సందర్భంలో ఏమైతుందంటే మనకున్న సంబంధాలు, బంధుత్వాలు అనేటివి కూడా దెబ్బతింటాయి. నేనే ఉన్నాను అనుకోండి, మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక రకంగా అనాథన అయిపోయాను. అంటే ఒకప్పుడు ఉన్నటువంటి ఆ బంధాలు లేవు. మా అక్కతో కానీ, మా అన్నయ్యతో, లేకుంటే మా చిన్నమ్మలు, పెద్దమ్మలతో ఎవరితో కూడా నాకు పెద్ద సంబంధాలు లేవు. ఎందుకంటే చదువులో వచ్చానట్టున్నాను, అట్లా పెళ్లి చేసుకోలేదు. అంటే దీని ఇప్పుడు నాకు ఫిక్స్ అంటే నా పక్కన ఉన్న వాళ్ళు, నా టీచర్లు, నా ఫ్రెండ్స్, నాకున్నటువంటి వాళ్ళే ఒక నిజమైన బంధువులుగా అవుతున్నారు. ఎందుకంటే నాకున్న పరిస్థితి అది. అంటే నాకే ఇట్లాంటి పరిస్థితి అంటే అట్లా ఎన్ని వేల మందికి, ఎన్ని లక్షల మందికి, ఎన్ని కోట్ల మందికి ఈ యొక్క బంధుత్వాలు ఇట్లా ఉంటాయనేది కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే రోజు రోజుకి మారుతున్న పరిస్థితులు, రోజు రోజుకి వేగవంతంగా మారుతున్న మానవ విలువలు, ఆ తర్వాత డబ్బు ప్రాధాన్యతంగా నడుస్తున్నటువంటి సమాజంలో మనకి ఏంటంటే ఈ యొక్క కల్పిత బంధుత్వాలు అనేటివి మనకు వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు రక్త సంబంధము, ఒరే రిక్షా, పచ్చడి కాపురము, అన్నా చెల్లెల అనుబంధము, అన్నదమ్ముల అనుబంధము, భీముడు రాముడు, ఇట్లాంటివన్నీ ఎన్నో సినిమాలు వచ్చాయి. కాపురాల మీద, అన్నదమ్ముల మీద, ఇట్లా మనకు అంటే ప్రాథమిక సంబంధాల, రక్త సంబంధాల మీద మనకు కొన్ని వందల సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలు ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు ఎవడన్నా సరే, ఇప్పుడు మనం ఉదాహరణకి ఎప్పుడన్నా 20వ శతాబ్దంలో రక్త సంబంధం సినిమా చేసాం అనుకోండి, వానికి కనీసం ఒక్కరోజు కూడా ఆ సినిమా ఆడదు. ఎందుకు అంటే రక్త సంబంధాల గురించి ప్రాధాన్యత తగ్గిపోయింది. అంటే ఉంది కానీ అంతగా లేదు. నాకు రక్త సంబంధాల గురించి యొక్క ఆ సినిమా దిశ అనుకోండి, అది నడవదు. అంటే ఇట్లా మనం ఇప్పుడు 20వ శతాబ్దంలో ఏంటంటే ఇండివిజువల్స్, హీరో గాడైనా కానీ, విలన్ అయినా కానీ, వాడు సింగిల్గా ఉంటాడు, సీరియల్ కిల్లర్ అయినా కానీ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు. సైకోలు కానీ, లేకపోతే విలన్స్ కానీ, రౌడీ షీటర్స్ కానీ, ఇట్లా వీళ్ళంతా ఏంటంటే ప్రాథమిక మరియు రక్త సంబంధాలు వదిలేసేసి, మరియు కొంతమందికి ఉంటాయిలేండి విలన్స్ కూడా, మళ్ళీ ఇంకోటి ఏంటంటే అఫినల్ అంటే మ్యారేజ్ రిలేషన్స్ అయిపోగొట్టి ఆ తర్వాత వీళ్ళు ఇట్లా కల్పిత సంబంధాలలో ఉంటారు. సంస్కృతిలో విభిన్న కల్పిత బంధుత్వాలను వివరించండి. మనం ఈ పాఠంలో ఏం చేస్తామంటే విభిన్న కల్పిత బంధుత్వాల గురించి మనం తెలుసుకుంటాం. కల్పిత సంబంధాల బలాలు, బంధుత్వం కూడా సాంస్కృతిక నిర్మాణం. అంటే మన యొక్క కల్చర్, అంటే మన సంస్కృతిలో ఈ కల్పిత సంబంధాలు కూడా ఒక భాగం అనేది మనం అర్థం చేసుకోవాలి. కల్పిత పదానికి సంబంధించిన సమస్యలను వివరించాలి. అయితే ఈ ఫిక్టివ్ అనే పదానికి ఎట్లాంటి షార్ట్ కమింగ్స్ ఉన్నాయనేది కూడా మనం ఈ పాఠంలో తెలుసుకుంటాం. సాంఘిక, పాక్షిక లేదా నకిలీ బంధుత్వం అని కూడా సూచించబడే కల్పిత బంధుత్వం అనేది మానవ శాస్త్రం మరియు సాంఘిక శాస్త్రాల్లో ఒక సాధారణ భావన. ఇట్ ఈస్ ఎన్ ఎ కైండ్ ఆఫ్ ఏ ఆర్డినరీ కాన్సెప్ట్. అంటే ఒక సాధారణ భావన. అది సాంఘిక, పాక్షిక లేదా నకిలీ బంధుత్వం అని కూడా సూచించబడే కల్పిత బంధుత్వం అనేది మానవ శాస్త్రం అంటే ఆంథ్రోపాలజీలో మరియు సోషియాలజీలో ఒక సాధారణ భావన అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఒకరినొకరు బంధువుగా లేబుల్ చేసేది లేదా వ్యవహరించేటప్పుడు పుట్టుకతో లేదా వివాహంతో సంబంధం లేని వ్యక్తులను సూచిస్తుంది. నేనేం చెప్పాను, మనకు బంధువు, ఇప్పుడు అంకుల్ అంటారండి. అంకుల్ అంటే దాని అర్థం ఏంటంటే, అంకుల్ అంటే వాడు బంధుత్వం కాకపోవచ్చు, మనకు అది రక్త సంబంధం కాకపోవచ్చు, పెళ్లి ద్వారా కాకపోవచ్చు. ఇప్పుడు మా పైన అమ్మాయి ఖ్యాతి అనే అమ్మాయి నన్ను అంకుల్ అని పిలుస్తుంది. దాని అర్థం ఏంటంటే నేను వాళ్ళకు తోబుట్టువుని కాదు, రక్త సంబంధికుని కాదు, లేకపోతే పెళ్లి సంబంధించి కాదు. ఇట్లా మనం ఎక్కడ పోయినా కానీ షాప్ పడిపోతే అంకుల్ మీ రీఛార్జ్ అయిపోయింది అంకుల్, అంకుల్ మీ పని అయిపోయింది అంకుల్ అంటే, అంకుల్ అంటే వాడు అంతే మామయ్య అని అర్థం తెలుగులో మనం చెప్పాలి అంటే. నేను మామయ్యని ఎట్లయితే అంటారు వాళ్ళకి అంటే, దీని అర్థం ఏంటి అంటే ఆధునిక సమాజం అనేది మనకు ఈ యొక్క కల్పిత సంబంధాల ద్వారా నడుస్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇది బంధుత్వ బాధ్యతను పొడిగించడం మరియు బంధుత్వ విషయంలో ప్రత్యేకంగా చేర్చబడని వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉంటాం. అంటే ఏదైతే మనకు రక్త సంబంధం ద్వారా రాకుండా, పెళ్లి ద్వారా రాకుండా ఎవరైతే ఈ బంధుత్వాల్లో కలపబడతారో వాళ్ళని మనము ఈ యొక్క కల్పిత బంధుత్వం అని మనం చెప్పవచ్చు. బంధుత్వం యొక్క అధ్యయన ప్రారంభంలో కేవలం 2 రకాల సంబంధాలు మాత్రమే గుర్తించబడ్డాయి.
యాక్చువల్గా ఆంథ్రోపాలజిస్టులు కానీ కొన్ని సోషియాలజిస్టులు కానీ వీళ్ళు ఏం చేశారు అంటే మొదట్లో 2 రకాలైనటువంటి బంధుత్వాన్ని మాత్రమే వాళ్ళు గుర్తించారు. ఒకటేమో రక్త సంబంధము, రెండవది పెళ్లిది. ఈ రెండు కాకుండా ఈ మూడోదాన్ని కొత్తగా కనిపెట్టబడ్డారు అని మనం చెప్పుకోవచ్చు. దీని అర్థం ఏంటంటే ఈ రెండిట్లల్లో ఎవరైతే కొత్తగా చేర్చబడ్డారో, ఇప్పుడు ఏం చెప్తున్నాడు, బాధ్యత పొడిగించడం బంధుత్వ విషయంలో ప్రత్యేకంగా చేర్చబడని వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉంటుంది. అంటే ఈ బంధుత్వాలలో ఈ వ్యక్తులకు సంబంధం ఉండదు. మన సొంత బంధువుల కంటే కూడా ఇప్పుడు మన నాన్న ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి ఇప్పుడు మన అమ్మ ఫ్రెండ్ ఉంది అనుకోండి, మన 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 అమ్మ మనకి ఇబ్బంది జరుగుతుంది, మన అమ్మ ఫ్రెండ్కి చెప్తాం, మన నాన్న ఫ్రెండ్కి చెప్తాం. వాళ్ళు మనకు ఒక్కోసారి మన బంధుత్వాల కంటే కూడా వాళ్ళు ఎక్కువగా మనకు సహాయపడతారు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఇది ప్రత్యేకంగా చేర్చబడిన వ్యక్తులను మనం చెప్పొచ్చు. ఇది సమాజం మొత్తం దీని మీద ఎక్కువగా నడుస్తుంటుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. కల్పిత బంధుత్వం యొక్క కొన్ని ముఖ్య లక్షణాలు: స్వచ్ఛమైన బంధుత్వం మరియు కల్పిత బంధుత్వం మధ్య పోలిక. రక్తం మరియు వివాహం ద్వారా నిర్వర్తించబడిన బాధ్యతలు స్పష్టంగా మరియు గుర్తించదగినవి. స్వచ్ఛమైన బంధుత్వం కల్పిత సంబంధాలు రక్తం లేదా వివాహ సంబంధాలను ఏర్పరచుకునే వారి నుండి భిన్నమైన ప్రమాణాల ద్వారా నిర్వర్తించబడతాయి. వారు కాపీ చేసిన సంబంధాలను వారు అనుకరించవచ్చు, కానీ అవి వారి స్వంత నిబంధనలతో నిర్వర్తించబడతాయి. ఈ కల్పిత సంబంధాలు ఏంటంటే వాళ్ళకు ఒక ప్రమాణాలు ఉంటాయి అని చెప్పి మనం కాపీ చేసినట్టు, అంటే వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటివి ఈ కల్పిత సంబంధాలకు ఉంటాయి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. బంధువులకు కుటుంబ సభ్యులకు సమానమైన అనేక హక్కులు మరియు హోదాలు ఇవ్వబడ్డాయి మరియు పెద్ద కుటుంబం యొక్క విధుల్లో పాల్గొనాలని భావిస్తారు. మనకు బంధువులకైతే ఎంత ప్రాధాన్యత ఇస్తామో, లేకపోతే మనకు పెళ్లి ద్వారా వచ్చేటువంటి వాటి సంబంధాలకు ఎంతైతే ప్రాధాన్యత ఇస్తామో అంతే ప్రాధాన్యత అనేది ఈ యొక్క కల్పిత బంధుత్వాలకు కూడా వస్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. సంబంధం స్వచ్ఛందంగా కానీ బాధ్యతల సమితిని కలిగి ఉంటుంది మరియు బాధ్యతలు. వీళ్ళు ఈ అంకుల్స్ అనే వాళ్ళు మనకు పేరెంట్స్ కంటే కూడా ఎక్కువ చేస్తారు. లేకుంటే ఆంటీస్ అనే వాళ్ళు కూడా మనకు పేరెంట్స్ కంటే ఎక్కువగా చేస్తారు. అంటే వీళ్ళు స్వచ్ఛంద సంబంధం కలిగి ఉంటారు, బాధ్యతలు కలిగి ఉంటారు. మన పక్కింటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు కావచ్చు. వీళ్ళు ఎక్కువగా అన్న అంటాం మనం. వాడు మన బంధువు కాదు, మన మతం కాదు, కులం కాదు, ప్రాంతం కాదు, అన్న అంటాం. కానీ వాళ్ళ మీద ఒక్కొక్కసారి ఎక్కువగా బాధ్యతలు ఉండే అవకాశం ఉంది. ఈ రకంగా ఈ యొక్క స్వచ్ఛంద సంబంధం, ఈ సంబంధం అనేది స్వచ్ఛందంగా మనం తెచ్చుకున్నటువంటి సంబంధం అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కజిన్ మరియు వ్యక్తులు వారి స్నేహితుల పిల్లలకు గౌరవ మేనమామలుగా మారడం వంటి వారి విషయంలో కూడా సుదీర్ఘ సంబంధాన్ని అనుకరిస్తుంది. గౌరవ మేనమామ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మనకు రక్త సంబంధం ద్వారా కాకుండా మా అంకుల్ అని చెప్పారు, మామయ్య అని అంటారు. మామయ్య అంటే గౌరవంగా అన్నారు. ఈ మామయ్య అనే పదంలో కొంచెం ఫ్రీడమ్ ఉందండి. మీరు ముద్ర మామయ్య, ఆ మామయ్య సినిమాలు, పాతకాలం సినిమాలు బాగా చూసే ఉంటారు. దాంట్లో ఇప్పుడు మా అక్క కూతురే ఉంది. ఆ అమ్మాయి నా పట్ల ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది. నా కోసం మామయ్య దగ్గర ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది అనేది మనకి ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే వీళ్ళు కల్పిత మేనమామలు. ఎవరైతే ఈ యొక్క అంకుల్స్ అని మనం చెప్పుకుంటున్నామో పౌర సమాజంలో, అది వాళ్ళంతా కల్పిత మేనమామలు అని మనం చెప్పుకోవచ్చు. కల్పిత మేనమామల దగ్గర ఎక్కువగా మనకు బాధ్యతలు ఉంటాయి, వాళ్ళకి ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది వాళ్ళ దగ్గర. వీళ్ళు మన మామల కంటే, మన అమ్మ నాన్నల కంటే కూడా వీళ్ళ దగ్గర మనకి ఎక్కువ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉంటాయి అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ గౌరవ మేనమామలు అనేది మొత్తం సమాజాన్ని నడిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు మా ఇంటి పైన ఒక వాళ్ళకి సలీం అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన అంకుల్ పిలుస్తారు, వాళ్ళకు మేనమామ అంటాడు, మామయ్య అని పిలుస్తుంది అమ్మాయి. ఆమె మ్యారేజ్ వల్ల కాదు, అది లేకపోతే రిలేషన్ వల్ల కాదు, కానీ మామయ్య అని పిలుస్తుంది. అంటే గౌరవ కొద్దీ వాళ్ళు పిలుస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చాలా మంది ఇంటికి పోతే నేను మామయ్య ఎప్పుడు వచ్చావు మామయ్య అంటాం. అంటే వాళ్ళ బంధువు మామయ్య అంటే గౌరవంగా మామ అంటారు. ఇది మీరు కనుక కొంచెం నిశ్చితంగా సమాజాన్ని పరిశీలిస్తే మనకి గౌరవ మేనమామలు, గౌరవ అత్తగారులు, గౌరవ అన్నదమ్ములు, గౌరవంగా పిలిచే అంటే ఒక రెస్పెక్ట్ తోటి పిలిచేది మనకు సమాజంలో ఎక్కువగా అవపడతాయని చెప్పొచ్చు. అన్నగారు ఎన్టీఆర్ అంటారు. ఎవరికన్నా ఆయన గౌరవంగా పిలుస్తారు కాబట్టి, ఎందుకంటే ఆయన చాలా సినిమాలు చేశాడు, చాలా చేశాడు కాబట్టి గౌరవంగా పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటారు, గౌరవంగా ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటాం. అంతే తప్ప మనకు
ఆయన మనకు జన్మనిచ్చినని కాదు, మనకు తండ్రి కాదు, ఏం కాదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. విస్తృతమైన వ్యక్తిత్వ నెట్వర్క్ బంధుత్వ సంబంధం మరియు పదజాలం యొక్క విస్తరణ నిర్దేశిస్తుంది. విస్తృతమైన వ్యక్తుల నెట్వర్క్ బంధుత్వ సంబంధం అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క ఫిక్టివ్ రిలేషన్స్ అనేది మనకు విస్తృతంగా ఉన్నటువంటి సంబంధాలని, బంధుత్వాన్ని తెలుస్తుంది. అన్నగారు ఫ్యాన్స్ అంటారు, కొన్ని లక్షల మంది ఉంటారు. లేకపోతే ఇది వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు చాలా దగ్గరగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఇంకెవరైనా అలీ ఫ్యాన్స్, వారు ఎవరైనా కావచ్చు. అంటే ఏమవుతుంది అంటే ఈ గౌరవ ఇది విస్తృతమైనటువంటి నెట్వర్క్ను కలిగి ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. విస్తృతమైన నెట్వర్క్ అంటే ఎట్లా అంటే అది వాళ్ళ వాట్సాప్ గ్రూప్లే కావచ్చు. ఇప్పుడు మనకు 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి వీళ్ళందరికీ కూడా మనకు నెట్వర్క్స్ ఉంటాయి. అంటే వాళ్ళు మనకేంటంటే ఆ నెట్వర్క్స్ ఉంటాయి, దాంట్లో మనం మెంబర్స్ అయి ఉంటాం. దాని అర్థం ఏంటి? దాంట్లో మనకి అది గౌరవంగా మనకు అన్న అని, మన తమ్ముడని, మనం క్లాస్మేట్స్ కాబట్టి, లేకపోతే చదువుకున్నాం కాబట్టి, ఇట్లా మనకు గౌరవప్రదమైనటువంటి మామయ్యలు, గౌరవప్రదమైనటువంటి అన్నదమ్ములు, గౌరవప్రదమైనటువంటి వదినలు, ఇవన్నీ కూడా ఉంటాయనేది మనం అర్థం చేసుకోవాలి. కల్పిత బంధుత్వానికి ఒక విధానం అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఫిక్టివ్ రిలేషన్స్ అనేది మొత్తం బంధుత్వ అధ్యయనాలలో ఒక అధ్యయన విధానం అని చెప్పొచ్చు. మనం కాన్సెన్క్యూర్ కానివ్వండి, అంటే రక్త సంబంధమే కానివ్వండి, పెళ్లి ద్వారా వచ్చే సంబంధమే కానివ్వండి, వీటితో పాటుగా మనకి ఈ యొక్క కల్పిత బంధుత్వానికి ఒక ప్రధానమైన ఆధారం అని మనం చెప్పొచ్చు. బంధుత్వం అనేది జీవ సంబంధమైన మరియు అనుబంధమైన సంబంధాలపై ఆధారపడి ఉంటుందని తొలుత అభిప్రాయం. రక్త సంబంధాల యొక్క సహజ మరియు సార్వత్రిక ప్రాముఖ్యతను గురించి పాశ్చాత్య భావం ద్వారా ఎక్కువగా రూపొందించబడినది అనే కారణంతో విమర్శించబడింది. ఈ బంధుత్వం అనేది మనకు సజీవ సంబంధాలు అని, మనం జీవ సంబంధాలు అని చెప్పవచ్చు. మనకి ఏమైనా సమస్య వచ్చిందనుకోండి, ఎవరు వస్తారని మన అంటే అన్నదమ్ములు వచ్చినా కానీ జనరల్గా రక్త సంబంధికులు అనేది ఫస్ట్ వాళ్ళని పిలుస్తారు, తర్వాత ఎవరిని పిలుస్తారు, పెళ్ళైన ద్వారా ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలుస్తారు. ఇట్లా మనకు ఉంటుంది. కల్పిత బంధుత్వం అనేది, ఈ ఫిక్టివ్ రిలేషన్స్ అనేది మొత్తం బంధుత్వాన్ని అధ్యయనం చేయడంలో ఒక ప్రముఖమైనటువంటి విధానంగా మనం అర్థం చేసుకోవాలి. సంబంధిత నిబంధనలు, సంబంధము, బంధుత్వం మొదలైనవి. లూయిస్ మోర్గాన్ ప్రకారం 2 రకాల బంధుత్వ తరగతులు ఉంటాయి: వివరణాత్మక లేదా సహజమైన మరియు వర్గీకరణ కృత్రిమమైన. తర్వాత లేదా వర్గీకరణ బంధుత్వం కూడా కల్పిత లేదా దావా వేయబడిన బంధుత్వంగా అభివర్ణించబడింది. వివరణాత్మక అంటే డిస్క్రిప్టివ్ అంటే డిస్క్రిప్టివ్ రిలేషన్స్ ఉంటాయి. డిస్క్రిప్టివ్ అనేది ఉంటుంది, తర్వాత క్లాసిఫికేటరీ అనేది. 2 రకాలైనటువంటి లూయిస్ మోర్గాన్ మనకి బంధుత్వాన్ని మనం తెలుసుకోవచ్చు. ఈ క్లాసిఫికేటరీ అంటే ఏంటంటే మన సొంతంగా పడినటువంటి అని చెప్పవచ్చు. వివరణాత్మక అంటే డిస్క్రిప్టివ్, మామయ్యలు, వాళ్ళు, వీళ్ళని చెప్పచ్చు. సహజమైన వర్గీకరణ అంటే క్లాసిఫికేటరీ అంటే ఇప్పుడు 2వ రకమైనటువంటి సంబంధాలు మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనకు బంధుత్వాలలో 2 రకాలు ఉంటాయి. ఒకటి డిస్క్రిప్టివ్ ఉంటుంది, రెండోది క్లాసిఫికేటరీ ఉంటుంది అనేది మనకు మోర్గాన్ చెప్పాడు. కల్పిత సంబంధాల రకాలు. ఇవి ఎన్ని రకాలు ఉంటాయి కల్పిత సంబంధాలు అనేది కూడా మనం ఇక్కడ చూద్దాం. కల్పిత బంధుత్వం సంస్కృతి నుండి సంస్కృతికి మారుతూ ఉంటుంది కాబట్టి కల్పితం అని వర్ణించబడిన వివిధ రకాల సంబంధాలు ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి మనకు ఎట్లా ఉంటుందంటే ఈ కల్పిత సంబంధాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క కల్పితంగా మనకు ఉండొచ్చు. మనకు సినిమా పరిశ్రమ కావచ్చు, పట్టణ సంబంధాలే కావచ్చు, గ్రామీణ సంబంధాలే కావచ్చు, బిజినెస్ సంబంధాలే కావచ్చు, మన చదువులో ఉన్నప్పుడు మనకు టీచర్లు, స్టూడెంట్స్, హాస్టల్ సంబంధాలే కావచ్చు. ఇట్లా రకరకాలైనటువంటి మనకు సంబంధాలు ఉంటాయో ఇవి రకరకాలుగా మారుతూ ఉంటుంది అనేది. కల్పిత సంబంధాలు కూడా మారుతూ ఉంటాయని చెప్పవచ్చు. ఇప్పుడు మామయ్య అన్నాం అనుకోండి, వాడు మనం మిస్బిహేవ్ చేస్తే ఏమైందండి, తర్వాత వాళ్ళని మామయ్య గారు కదా, అది ఎవరు అని ఇంట్లోకి వెళ్ళగొడతారు. ఇప్పుడు మన సొంత బంధువులే, అమ్మ నాన్నలే చాలా మంది వెళ్ళగొడతా ఉంటారు, సొంత బంధువులే వెళ్ళగొడతా ఉంటారు. ఇప్పుడు మనకి ఎప్పుడైతే బ్లడ్ రిలేషన్స్, ఈ అఫినల్ రిలేషన్స్ వాళ్ళు వెళ్ళగొచ్చారో, ఇప్పుడు మనకు ఫిక్టివ్ రిలేషన్సే ఎక్కువగా
మనకు ఉంటారు అనేది ఇక్కడ అర్థం. ఎందుకంటే సమాజంలో ఏమవుతుందంటే ఈ స్ట్రెస్ వల్ల మీరు గుర్తుపెట్టుకోండి, సమాజంలో ఏమవుతుందంటే ప్రపంచీకరణ వీటి నేపథ్యంలో ఈ యొక్క స్ట్రెస్ పెరగడం, ఆ తర్వాత జీవన వేగం పెరగడం, ఒత్తిడి పెరగడం వల్ల మనకి ప్రాథమిక సంబంధాలు, పెళ్లి సంబంధాలు దెబ్బతిపోయి ఫిక్స్డ్ రిలేషన్స్ మీదనే ఎక్కువ సమాజం నడుస్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇది 3 రకాలుగా ఉంటుంది. ప్రీ గ్రూప్స్, మతపరమైన సమూహం, స్నేహ సంబంధాలు, క్షితిజ సమాంతర సంబంధానికి మధ్య వ్యత్యాసం ఉంటుంది. తోబుట్టుల బంధువులను పోలి ఉండే గ్రూపులు మరియు నిలువు లేదా ఇంటర్నేషనల్ సందర్భాలను పోలి ఉంటుంది. ఉదాహరణకి కో పేరెంటింగ్. అంటే కో పేరెంటింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు అమెరికాలో నేను విన్నది ఏంటి అంటే, ఒక పిల్లోడు ఉన్నాడు అంటే వాడిని పెంచుతారు, అంటే కమ్యూనిటీగా పెంచుతారు. వాళ్ళ పిల్లోళ్ళలాగానే ఆ పక్కన వాళ్ళు కానివ్వండి, లేకుంటే వేరే వాళ్ళు కానీ వాళ్ళు ఒక తండ్రిలాగానే చూస్తారు. ఇప్పుడు నా పిల్లోడు ఉన్నాడు అనుకోండి, నా పైంటి వాళ్ళు కానీ కిందింటి వాళ్ళు కానీ తన సొంత పిల్లలాగానే వాళ్ళు చూసుకుంటారు. దాన్ని ఏమంటాము అంటే మనకు కో పేరెంటింగ్ అంటారు. ఇది అమెరికాలో ఎక్కువగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చాలామంది నేను హాలిడేస్ రాగానే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అంటే ఒక రకంగా వాళ్ళు కో పేరెంటింగ్. మా మామయ్య ఇంటికి పోయాను, అది ఒక రకంగా అది మన కో పేరెంటింగ్ అని చెప్పొచ్చు. అంటే ఈ రకంగా మన కో పేరెంటింగ్ అనేది చాలా విస్తృతంగా యూరోప్లో కానీ లేకపోతే ఇండియాలో కానీ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. కల్పిత సంబంధాలు ఏర్పాటుకు సంబంధించిన అంశాలు అంటే ఎందుకు అసలు ఈ కల్పిత సంబంధం వస్తుంది అనేది మీకు డౌట్ రావచ్చు. సార్ మనకు ఇంత పెద్ద సమాజం ఉంది, మనకి ఇంత తల్లిదండ్రులు ఉంటారు, మరి ఎందుకు ఈ కల్పిత సంబంధం అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. ఎందుకంటే అందరికీ కుటుంబాలు ఉండాలనే అది ఏం లేదండి. ఎందుకంటే చాలా వరకు ఏమవుతుందంటే ఈ మధ్య కాలంలో 20 శతాబ్దాలు మరీ ఎక్కువగా మన కుటుంబాలు అనేటివి విచ్ఛిన్నం అయిపోతున్నాయి. దాని చదువు వల్ల, మైగ్రేషన్ వల్ల, రకరకాల కారణాల వల్ల మనకి ఏమవుతుందంటే మొత్తం కుటుంబం అనే ఒక సెట్టింగ్ లేకపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి సౌదీ పోయారండి ఉదాహరణకి, మీకు అక్కడ కుటుంబం ఎక్కడ ఉంటుందండి? ఇప్పుడు చాలామంది ఇండివిజువల్గా పోతారు లేబరర్గా, భార్యలు ఇక్కడ ఉంటారు, భర్తలంతా అక్కడ ఉంటారు. అమెరికా పోయారు అనుకోండి, భార్యలు ఇక్కడ ఉంటారు, భర్తలు అక్కడ ఉంటారు. ఇట్లా మైగ్రేషన్ వల్ల ఏమవుతుందంటే, లేకుంటే ఊరు నుంచి సిటీకి వచ్చినప్పుడు నీకు కుటుంబం అంటే సెట్టింగ్ ఉండదు. ఇప్పుడు నీకు ఊర్లో ఎట్లా ఉంటుంది, ఊర్లో ఎట్లా ఉంటుందంటే నీకు పంట పొలాలు ఉంటాయి, అమ్మా నాన్నలు ఉంటారు, పక్కన బంధువులు ఉంటారు, అక్కలు ఉంటారు, చెల్లెలు ఉంటారు, పశువులు ఉంటాయి. అది ఒక కుటుంబ సెట్టింగ్లా ఉంటుంది. ప్రతిరోజు నీకు మొత్తం నీ చిన్నమ్మలో పెద్దమ్మలో వాళ్ళు వీళ్ళు అంత రకరకాలైనటువంటి ఒక కుటుంబ సెట్టింగ్ అనేది మనకు పల్లెటూరులో ఉంటుంది. నువ్వు చదువుకొని హైదరాబాద్కో, చెన్నైకో, లేకపోతే మద్రాస్, మనకు కలకట్టాకో ఇక్కడికి వెళ్ళావు అనుకో, నీ కుటుంబం ఎక్కడ అసలు నీకు రూమ్ దొరకడమే కష్టం. నీకు రూమ్ దొరికినా కానీ చిన్న రూమ్ దొరుకుతుంది. దాంట్లో అమ్మని ఎక్కడ పెడతావు, అయ్యని ఎక్కడ పెడతావు, నీకు నీళ్ళు ఎట్లా వస్తాయి, బట్టలు ఎక్కడ, నీకు వ్యయం ఎదుర్కొంటావా అంటే ఏమవుతుంది అంటే మీరు పట్టణాలలో కుటుంబ రకమైనటువంటి సెట్టింగ్స్ అనేవి ఉండవు. అంటే తక్కువగా ఉంటాయి, చాలా తక్కువగా ఉంటాయి. మన పల్లెటూరుతో పోలిస్తే సిటీలలో కుటుంబాలు ఈ యొక్క కుటుంబ సెట్టింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనేది మనం ఉన్నా కానీ కొంచెం రిచ్ పీపుల్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, సినిమా పరిశ్రమల వాళ్ళు, బిజినెస్ పీపుల్, వీళ్ళందరికీ ఒక మంచి కుటుంబ సెట్టింగ్ ఉంటుంది. కానీ చదువుకునే విద్యార్థులకి, ఇక్కడ మైగ్రెంట్గా వచ్చే వర్కర్స్కి, లేకపోతే ఇక్కడ పనిచేసే ఇంకొంతమంది అది అన్ఆర్గనైజ్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి, చిన్న చిన్న కొట్లు పెట్టుకునే వాళ్ళకి, వీళ్ళకి ఒక కుటుంబం వంటి సెట్టింగ్ లేకపోవడం అనేది అతి పెద్దగా మనం సమస్యగా చెప్పచ్చు. కొంతమంది చదువుకోవడానికి వస్తారు, ఏదో రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల అదైపోయి కుటుంబాన్ని, మరీ ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్లో కుటుంబం వంటి సెట్టింగ్ లేకపోవడం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఫలితంగా కుటుంబేతర సంబంధం కుటుంబం వంటి సంబంధాన్ని అభివృద్ధి చెందుతుంది. అంటే కుటుంబం లేకపోవడం వల్ల మనకేమవుతుందంటే మన దోస్తుల్ని, మన వాళ్ళని ఓ కుటుంబంగా మనం కుటుంబ సభ్యులుగా మనం అభివృద్ధి చేస్తాం. అంటే ఎప్పుడైనా మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ ఇస్ మదర్ ఆఫ్ నెసెసిటీ అని ఒక అవసరం వచ్చినప్పుడు మనం దాన్ని డెవలప్ చేస్తాం. మన అన్నగా, తండ్రిగా, తల్లిగా, అక్కగా అందరిని మనం అభివర్ణిస్తాం. ఎందుకంటే మనకు అట్లాంటి కుటుంబం
వంటి సెట్టింగ్ లేదు కాబట్టి మనకి ఏం చేస్తామంటే ఇట్లా కుటుంబాన్ని అనే ఒకదాన్ని మనం డెవలప్ చేస్తాం. ఇది మనం అర్థం చేసుకోవాలి. రెండోది మతపరమైన అభ్యాసం. కల్పిత బంధుత్వాల సంఘాలు బ్యాప్టిజం వంటి మతపరమైన నేపథ్యాల్లో స్థాపించబడ్డాయి. బ్యాప్టిజం తీసుకున్నాం అనుకోండి, బ్యాప్టిజం ఏంటంటే ఏ కుల కూడమైనా ఏ మత కూడమైనా కానీ మనకు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత వాళ్ళందరూ ఇప్పుడు ఎవాంజలిస్టులు కానివ్వండి, ఇప్పుడు ఎవాంజలిస్టులు, బ్యాప్టిస్టులు, లేకపోతే ఒకే చర్చిలో ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు ఒకే మాస్కి వెళ్ళేవాళ్ళు, లేకపోతే ఒకే టెంపుల్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మీరు అందరూ రామ టెంపుల్కి వెళ్ళారనుకోండి, ఆ టెంపుల్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఒక బంధువులుగా ఫీల్ అవుతారు. ఇప్పుడు మీకు అంతేందుకు ఒక 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 స్వామీజీ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు ఉదాహరణకి స్వామీజీ అంటే అది మనకు సత్యసాయి బాబా కానివ్వండి, లేకుంటే షిరిడి బాబా కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఒక బంధువులుగా ఫీల్ అవుతారు. బంధువులుగా ఎందుకు ఫీల్ అవుతారంటే వాళ్ళంతా ఒకే రకమైనటువంటి మతానికి కలిగిన వాళ్ళు. అట్లే ఇప్పుడు మనకు దళితులు భారతదేశంలో చూస్తే వాళ్ళందరూ కూడా బ్యాప్టిజం తీసుకొని మాదిగా మానవులు కానీ బీసీలు కొంతమంది, కోస్టల్ అయితే కమ్మారెడ్డిస్ కూడా వాళ్ళు మతాంతీకరణ చెంది ఒక అన్నదమ్ములుగా భావిస్తారు. అంటే మతం అనేది వాళ్ళు బై బ్లడ్ వల్ల అన్నదమ్ములు కాదు, బై పెళ్లి వల్ల అన్నదమ్ములు కాదు, కానీ మతపరమైన అభ్యాసం అంటే ఒకే రిలీజియస్ ప్రాక్టీస్. ముస్లింలలో కూడా సున్నీస్ ఉంటారు, షియాస్ ఉంటారండి. సున్నీస్ ఒక రకమైన అన్నదమ్ములుగా ఫీల్ కావచ్చు, షియాస్ ఇంకొక రకమైన అన్నదమ్ములుగా ఫీల్ కావచ్చు, లేకుంటే వీళ్ళిద్దరు కూడా వీళ్ళంతా ముస్లిమ్స్ కాబట్టి వీళ్ళు అన్నదమ్ములుగా ఫీల్ కావచ్చు. అంటే ఇట్లా మనకి ఏంటంటే బ్యాప్టిజం కానివ్వండి, హిందూ మతమైన కానివ్వండి, జుడాయిజం అయినా కానీ, సిక్కులైనా కానివ్వండి, వాళ్ళు అన్నదమ్ములుగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు కాకపోయినా ఫీల్ అవుతారు. హిందువులంతా ఒకటే, ముస్లిమ్స్ అంతా ఒకటే, హిందూ ఐక్యత, ముస్లిం ఐక్యత అంటే ఏంటి? దాని అర్థం ఏంటి అంటే మనమంతా బ్లడ్ రిలేషన్స్, మనమంతా ఒకే రకమైనటువంటి అభ్యాసాన్ని కలిగి ఉన్నాం కాబట్టి మనం అన్నదమ్ములు అనేది పెంపొందిస్తారు. కానీ నిజానికి వాళ్ళ అన్నదమ్ముల, నిజానికి వాళ్ళ అత్తమామల, నిజానికి వాళ్ళు ఒకే రక్త సంబంధికుల, పెళ్లికి సంబంధించిన వాళ్ళ అంటే కాదు. అంటే దీన్ని ఏమంటాం అంటే దీన్ని మనం ఫిక్టివ్ కిన్షిప్ అని చెప్పొచ్చు. మనకు ఆర్మీ బ్యారాక్స్లలో, హాస్టల్స్లలో, ఆ తర్వాత గర్ల్స్ హాస్టల్స్ కానీ, బాయ్స్ హాస్టల్స్ కానివ్వండి, లేకపోతే ఉద్యోగాలు చేసే కాడ, లేకపోతే ఇండస్ట్రీలో, ఇట్లా మనకు ఏదైతే కొన్ని గ్రూప్స్ ఉన్నాయో, సమూహాలు ఉన్నాయో, ఆ రీసెర్చర్స్లో కానివ్వండి, ఈ సమూహాల దగ్గర కూడా మనకి ఈ యొక్క ఫిక్టివ్ రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది. ఒక భాగం చేయడం, బ్యాప్టిజం పొందిన ఒక వ్యక్తిని కార్డ్ పేరెంట్ కొత్తగా బ్యాప్టిజం పొందిన వారితో, వాళ్ళ తల్లిదండ్రులతో మరియు బ్యాప్టిజం పొందిన వ్యక్తిని కలిగి ఉండడం, ఇతర గాడ్ పేరెంట్స్తో కల్పిత బంధుత్వం సంబంధాలను ఏర్పరుస్తారు. అంటే మనకి ఎప్పుడైతే ఒకసారి మనం బ్యాప్టిజం తీసుకున్నాం అనుకోండి, బ్యాప్టిజం తీసుకున్న వెంబడి ఏం చేస్తారు అంటే వాళ్ళు వేరే మనకు దాంట్లో వేరే బ్యాప్టిజం పొందిన వాళ్ళతో మనకు స్నేహం ఏర్పడుతుంది. ఇప్పుడు మనకు కొత్తగా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, సిస్టర్స్ వాళ్ళు ఏర్పడతారు. అంటే బ్యాప్టిజం అనేది ఒక రకమైనటువంటి బంధుత్వానికి, అది ఫిక్టివ్ బంధుత్వానికి దారితీస్తారని అర్థం చేసుకోవాలి. బ్యాప్టిజం అనేది కాదు, అన్ని ఇప్పుడు మతాలు, ఆశ్రమాలు, అంటే దర్గాలకు వెళ్ళేవాళ్ళు అందరూ ఒకే రకమైన దర్గాకి వెళ్ళేవారు అనుకోండి, అది ఒక రకమైనటువంటి అది ఫిక్టివ్ రిలేషన్ చెప్పవచ్చు. సాధారణ పదార్థం లేదా జీవిత పరిస్థితిని పంచుకోవడం. బంధుత్వం ప్రధానంగా కుటుంబం, వంశం మొదలైన సాంప్రదాయ శైలికి వెలుపల అనేక మార్గాలతో కల్పిత సంబంధాలు సృష్టించబడతాయి మరియు నిర్వహించబడతాయి. సైనికులు భావించే సోదర భావాలు వంటి కల్పిత బంధుత్వాన్ని ప్రచారం చేయడానికి సైన్యం కూడా ఒక మార్గంగా ఉంది. సైనిక పురుషులు మరియు స్త్రీల జీవిత భాగస్వాముల మధ్య కూడా కల్పిత బంధుత్వం ప్రదర్శించబడుతుంది. ఇప్పుడు ఆర్మీలో ఉండే వాళ్ళంతా ఏంటంటే వాళ్ళు వాళ్ళ భార్యలు, అన్నదమ్ములని, అన్న అని, తమ్ముడని, లేకుంటే రీసెర్చ్ స్కాలర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, మీ అన్న రాలేదా అంటే ఇది ఒక సైనిక సంబంధాలలోని హాస్టల్స్లలో కానివ్వండి, ఎక్కడైతే ఒక బ్యాప్టిజం లాంటి దగ్గర కానివ్వండి, ఇది ఒక సాధారణ పరిస్థితిని పంచుకోవడం కూడా మనకేంటంటే ఈ యొక్క ఫిక్టివ్ బంధుత్వానికి దారితీస్తుందని మనం చెప్పచ్చు. బంధువులేతర సభ్యులను గౌరవపదం. దీని యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే ఈ గౌరవం ఇవ్వడం అనేది చాలా ప్రధానంగా ఈ యొక్క ఫిక్టివ్ రిలేషన్స్లో ఉంటుంది. అంటే మన కల్పిత బంధుత్వాలలో ఈ యొక్క గౌరవం ఇవ్వడం అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ అని మనం చెప్పచ్చు. అనేక సమాజాలలో కల్పిత బంధుత్వం గౌరవాన్ని చూపించే
రోజువారీ జీవితంలో గమనించవచ్చు. అంటే వృద్ధాప్యం మరియు వయస్కుల పురుషుల మధ్య, స్త్రీలు మధ్య మామ, ఆంటీ అని పిలుస్తారు. సాధారణంగా పోల్చి చూస్తే చిన్నవారు. అంటే ఈ చిన్నవాళ్ళు ఎవరైతే మామ, ఆంటీ అని ఎవరైతే పిలుస్తారో అది మనకు ఒక ఈ బంధుత్వాలు, గౌరవ గౌరవ సంబంధించినటువంటి అని మనం చెప్పుకోవచ్చు. మెడికల్ లేదా లీగల్ అవసరం. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే రకరకాల లివర్ ప్రాబ్లమ్స్ అని, లేకుంటే మనకు కిడ్నీ ప్రాబ్లమ్స్, ఐ ప్రాబ్లమ్స్, ఈ మధ్యలో ఏంటంటే మెడికల్ ఎమర్జెన్సీ అనేది ఒక పెద్ద వ్యాపారంగా అది మొదలైంది. దాంట్లో మనకు డోనర్స్ ఎవరు దొరకాలి? ఇప్పుడు మీకు బ్లడ్డే దొరకదా? బ్లడ్డే మీకు కావాల్సినటువంటి బ్లడ్ దొరకాలంటే చాలా చాలా కష్టపడాలి. అంటే బి పాజిటివ్ అయినా కానీ ఇంకేదైనా కానీ మనకు ఆ బంధువులు మాత్రమే ఇస్తారు, వేరే వాళ్ళు ఇవ్వరు. అంటే మనకు రక్తమే ఇవ్వడం కష్టమైతే మనకు వేరేది ఎట్లా ఇస్తారు? మొన్న మధ్యలో నేను ఇది రణబీర్ కపూర్ సినిమా చూసాను. ఇది బాగా హిట్ అయిన సినిమా యానిమల్. దాంట్లో వాడు హార్ట్ ఆపరేషన్ చేసుకుంటాడు. అట్లాంటి వేరే వాళ్ళకు వాడు చేస్తాడు. అట్లా ఇంకొక సినిమా చూశాను, వేరే చేస్తాడు. అప్పుడేంటంటే డోనర్కును రిసీవర్కి ఒక రకమైనటువంటి ఫ్యామిలీకరమైనటువంటి మనకు సంబంధాలు ఏర్పడతాయి. ఎందుకంటే డబ్బు ఒక్కటే ముఖ్యం కాదండి. ఇప్పుడు రక్తం ఇచ్చేటప్పుడు కూడా మనకేంటంటే చిరంజీవి రక్తదానం అంటారు, లేకుంటే వివేకానంద టైంలో మీకు రక్తదానం అవి పెడతారు. అంటే మనకు వివేకానందుడిది కానీ చిరంజీవిది కానీ ఇంకా మిగతా ఏవైనా కానీ మనకి ఏం అర్థమవుతుంది అంటే ఇవి ఒక రకమైనటువంటి మనకు సోదర భావాన్ని, ఫిక్టివ్ సోదర భావాన్ని, అంటే ఒక కల్పితమైనటువంటి బంధుత్వానికి దారితీస్తుందని మనం చెప్పవచ్చు. అది మెడికల్ రీజన్స్లో కూడా ఒక వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఫర్ హ్యావింగ్ ఫిక్స్డ్ రిలేషన్స్ ఈస్ మెడికల్ అని చెప్పవచ్చు. కల్పితం యొక్క సాంస్కృతిక వ్యక్తీకరణలు ఆత్మల బిందువు. ఇది పాల్గొనే వారి మధ్య బంధుత్వ సంబంధాలను గుర్తించడానికి వేడుకను ఉపయోగించడానికి సూచిస్తుంది. మిటేరి అనే పదానికి సాహిత్యపరంగా స్నేహం అనే అర్థం, మరియు ఇది కల్పిత బంధుత్వం యొక్క స్వరూపం. ఈ మిటేరి ఇప్పుడు మీట్స్ అవుతూ ఉంటాయి, ఫ్రెండ్షిప్ మీట్స్, లేకుంటే ఇవి రకరకాలైనటువంటి మీట్స్ జరుగుతూ ఉంటాయి. అవి ఎట్లా జరుగుతాయి అనేది కూడా మనకు ఇది మనం ఈ కల్పిత బంధుత్వాలు అనేది దాన్ని అర్థం చేసుకోవచ్చు. కాంప్రడాజో అనేది సెంట్రల్ లెక్సికలో గత అనేక సంవత్సరాలుగా కనుగొబడిన కల్పిత బంధుత్వం యొక్క ఒక రూపం. సాహిత్యపరంగా కోపరెంటెడ్ అని అర్థం. అంటే కల్పెరాడో అంటే కోపరెంటింగ్, అంటే మనకు తండ్రి కాకపోవచ్చు, తల్లి కాకపోవచ్చు, కానీ వాళ్ళు మనకు కోపరెంటింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఇది మనకి దీన్ని మనం కల్పిత బంధుత్వం అని చెప్పొచ్చు. వాళ్ళు గాడ్ పేరెంట్స్ కూడా అని చెప్పొచ్చు. ఇది మనకు మెక్సికోలో కొన్ని దేశాలలో మనకి ఈ యొక్క కో పేరెంటింగ్ అనేది ఉంటుందని అర్థం చేసుకోవాలి. రోడి యొక్క గురు సంప్రదాయం. గుర్తించబడిన గురు సంప్రదాయం రోడి యొక్క సంస్థ. ఇది యుక్త వయస్కుల కల్పిత బంధుత్వ సంబంధాన్ని ఏర్పరుస్తుంది మరియు సాంఘీకరించడానికి, మతపరమైన పనులు నిర్వహించడానికి మరియు యువ భాగస్వామ్యం కనుగొనడానికి రోడి సభ్యులుగా మారుతారు. ఇప్పుడు రోడి అనే ఒక సంస్థ ఉందండి. లయన్స్ క్లబ్ అయితే ఎట్లా ఉందో, మనకు నిజామ్స్ క్లబ్ అయితే ఎట్లా ఉందో, ఇప్పుడు క్లబ్లలో పనిచేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళు దాంట్లో మెంబర్షిప్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఉన్న వాళ్ళు వాళ్ళు ఒక అన్నదమ్ములుగా ఫీల్ అవుతారు. ఇట్లే రోడి అనే ఒక సంస్థలో ఒక యువకుల, ఇప్పుడు యంగ్ క్రిస్టియన్ అసోసియేషన్స్ ఉంటుంది, అంటే యంగ్ ముస్లిం అసోసియేషన్ ఉంటుంది. దాంట్లో కనుక మనం మెంబర్స్ అయితే అదేంటంటే అది పెళ్ళికి, మానవ సంబంధాలకి, ఇతర వివాహ సంబంధాలు కలుపుకోవడానికి చాలా వరకు యంగ్ పీపుల్కి ఉపయోగపడుతుంది. అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అమెరికన్ కమ్యూనిటీలో సొరటరీ. ఇది మహిళా సంస్థ. సాధారణంగా యువకులు మరియు సాధారణ విద్యార్థులు ప్రధానంగా సామాజిక ప్రయోజనం కోసం, అలాగే కష్టాలు లేదా అవసరమైన సమయాల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవడం కోసం ఏర్పాటు చేస్తారు. కమ్యూనిటీ హాల్స్. ఇప్పుడు నేను చాలాసార్లు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి దీపిక, ఆ అమ్మాయి చెప్తా ఉంటుంది, కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి అమెరికాలో, కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి అంటే ఏంటంటే మహిళలు ముఖ్యంగా పిల్లల్ని పెంచేటప్పుడు, డొమెస్టిక్ ఇష్యూస్ రకరకాలు వచ్చినప్పుడు ఈ కమ్యూనిటీ హాల్స్ అనేటివి బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మనకు నా చిన్నప్పుడు నాకు గుర్తుండి దీక్షగుంటలో కమ్యూనిటీ హాల్ అనేది ఇప్పటికీ లేదు. మా ఊర్లో కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని
అది ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలామంది చెప్తున్నారే కానీ ఇంతవరకు కమ్యూనిటీ హాల్ అనేది అంటే పెళ్లి చేసుకోవడానికో, లేకపోతే ఇంకా దాంట్లో అయినా కల్చరల్ ప్రోగ్రామ్స్, లేకపోతే వినాయక చవితి చేయడానికో, లేకపోతే డ్రామా వేయడానికో కమ్యూనిటీ హాల్ అనేది దీక్ష కూడా లేదు. అంటే మనకు ఈ యొక్క అమెరికా లాంటి దేశాల్లో ఏమవుతుందంటే అక్కడ కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి. అంటే నీకు అక్కడ అది యువతి యువకులు కానివ్వండి, లేకుంటే పెళ్లికి సంబంధించిన విద్యార్థులు కానివ్వండి, సామాజిక ప్రయోజనాల కోసం, అలాగే కష్టాలు లేదా అవసరమైన సమయాల్లో ఒకరికో సహాయం చేసుకోవడానికి ఇది ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు మన దేశం మొత్తం మీరు గుర్తుపెట్టుకోండి, కమ్యూనిటీ హాల్స్ అనేటివి ఇప్పుడు నెక్కొండలో ఉంది ముస్లిం కమ్యూనిటీ హాల్ అని. దాంట్లో పేదవాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే దాన్ని చేసుకోవచ్చు. నువ్వు వేరే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే నువ్వు కమ్యూనిటీ హాల్ తీసుకున్నావు అనుకో, ఇప్పుడు మా అక్కోళ్ళు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకు కమ్యూనిటీ హాల్ తీసుకుంటే అది చేశారు. ఎందుకంటే వచ్చే పోయేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు, మనకి ఇండర్లో అది సరిగ్గా కుదరదు కాబట్టి కమ్యూనిటీ హాల్ చేసుకున్నారు. అంటే దాన్ని ఎందుకు ఈ కమ్యూనిటీ హాల్స్ వచ్చాయి, దీని వెనకాల దీని కారణాలు ఎవరు అనేది మనం చూస్తే ఇది అమెరికాలో ఇది మొదలైందని చెప్పొచ్చు. దీంట్లో ఏంటంటే కష్ట సుఖాలు తెలుసుకోవడం, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం. ఇప్పుడు ఏదన్నా ఒక పెద్ద వరద వచ్చింది అనుకోండి, ఇల్లు కూలిపోయింది అనుకోండి, అప్పుడు ఎక్కడంటారు? కమ్యూనిటీ హాల్లో ఉంటారు. ఏదైనా పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, కమ్యూనిటీ హాల్లో ఉంటారు. ఇంకేదైనా జరిగింది, ఊర్లో గొడవలు అయ్యి, లేకుంటే మా ఊర్లో 10 ఇళ్ళు కూలిపోయినాయి, ఆ 10 ఇళ్ళు ఎక్కడంటారు? కమ్యూనిటీ హాల్లో ఉంటారు. అంటే ఈ కమ్యూనిటీ హాల్ అనేది కల్చరల్గా, సోషల్గా, పేరెంటింగ్గా, ఎడ్యుకేషనల్గా అన్నిటికీ ఒక హబ్ అని మనం చెప్పచ్చు. మనం ఎట్లయితే ఒక సినిమా సింగర్స్, రైటర్స్ ఎట్లయితే మనకు ఆడిటోరియంలలో మాట్లాడతారో, సెమినార్ హాల్లో మాట్లాడతారో, అట్లనే ఒక కమ్యూనిటీ హాల్ అనేది అమెరికాలో చాలా ప్రముఖంగా పనికొస్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కల్పిత సంబంధాల బలాలు, సోషల్ నెట్వర్క్ నిర్మిస్తుంది, వారి సంఘాన్ని బలపరుస్తుంది. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ ఈ యొక్క ఫిక్టివ్ కిన్షిప్ ఈస్ ఇట్ హ్యాస్ వెరీ స్ట్రాంగ్ నెట్వర్క్స్. ఇప్పుడు క్లాస్మేట్స్ కానివ్వండి, ఫ్యాన్స్ అసోసియేషన్సే కానివ్వండి, స్పోర్ట్స్ అసోసియేషన్సే కానివ్వండి, లేకుంటే బిజినెస్ అసోసియేషన్సే కానివ్వండి, లేకపోతే ఉమెన్స్ అసోసియేషన్ కానివ్వండి, రెవల్యూషనరీ గ్రూప్సే కానివ్వండి. దాంట్లో కూడా సీనియర్ని అన్న అంటారు మావోయిస్టుల పాటలు. అంటే రైడికల్ వింగ్ అయినా కానీ, లెఫ్ట్ అయినా రైట్ అయినా కానీ ఈ యొక్క నెట్వర్కింగ్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. మీరు అందుకనే మనకు ఈ మీడియా వాళ్ళు చెప్తా ఉంటే ఎకోసిస్టమ్ రైట్ వింగ్ ఎకోసిస్టమ్, లెఫ్ట్ వింగ్ ఎకోసిస్టమ్ అని చెప్తారు కదా. అదేంటంటే బలమైన సోషల్ నెట్వర్కింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఒక్కటి ఏం జరిగితే ఒక ఫ్యాన్కి అందరూ వచ్చి చేరుతారు. మీకు ఆ మధ్యలో తెలుసో లేదో, ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని ఒక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ చంపేశారు. అది పెద్ద వైరల్ అయింది. అంటే అది ఒక నెట్వర్క్ అన్నట్టు, అది పెద్ద నెట్వర్క్స్ అవన్నీ. ఇవన్నీ ఈ రకంగా మనకి సోషల్ నెట్వర్క్ను మరియు సమాజాన్ని అది బలపరుస్తుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సోషల్ నెట్వర్కింగ్ ఈ గ్రూప్స్లలో, ఆ తర్వాత ఇవి ఎక్కువగా కల్పిత బంధుత్వాలు ఉంటాయి. ఇవి సమాజాన్ని మరి సంఘాన్ని బలపరుస్తాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. చిరునామా ఫార్మ్గా ఉపయోగించబడుతుంది. ఇప్పుడు మనకి నీ చిరునామా ఏంటంటే చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అన్నాం అనుకోండి, నీ చిరునామా ఏంటంటే లేబర్ ఆర్గనైజేషన్ అన్నాం అనుకోండి, అంటే నీకు ఒక గుర్తింపును ఇది ఇస్తుంది. ఒక కల్పిత బంధుత్వం అనేది నీకు ఒక చిరునామాన్ని ఇస్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అది పబ్లిక్గా ధృవీకరణ లేదా భర్త బంధువు కోసం ఉపయోగించబడుతుంది. కలాహరి ఎడారిలో బంధుత్వ సంబంధాన్ని నిర్వహించడానికి ఒక మార్గం పేరు ద్వారా పిల్లలకు పూర్వీకులకు పేరు పెట్టారు. మనకు కొన్ని అదే పేరుతో ఉన్న వ్యక్తులందరూ తోబట్టులు, మన సోదరులుగా పరిగణించబడతారు. అంటే మన కలహరి ఎడారిలో ఈ చిరునామాను అంటే ఒక దానికి ఉన్న వాళ్ళందరినీ ఒక ఏరియాలో పెట్టి వీళ్ళందరూ అదే అని చెప్పడానికి మనకు ఒక చిరునామాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఊర్లలో ఒకే కులం వాళ్ళంతా ఒకేసారి ఉంటారు. లేకపోతే మనకు చెన్నై టవర్స్ అని ఉంది, ఇది హైదరాబాద్లో. ఈ చెన్నై టవర్స్ అనేది ఒక చిరునామా అన్నట్టు, కంప్యూటర్స్ సేల్ చేయడానికి. అంటే ఇది అందరూ కూడా అక్కడ ఉంటారు. అంటే ఈ రకంగా మనకి ఈ యొక్క చిరునామాగా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. సాంఘీకరణ కోసం ఒక రీతిగా సంబంధించడం, అంటే సాంఘీకరణ కూడా అంటే మనకు పిల్లలు పుట్టారు అనుకోండి, ఇంకేదైనా జరిగింది అనుకోండి, ఇది ఒక రకమైనటువంటి మనకు సోషలైజేషన్కి, కల్పిత బంధుత్వం, మర్యాదతో అనుబంధంగా
సామాజిక ఖండనగా పరిగణించబడుతుంది. ఒక అంటే ఇది సామాజిక ఖండన అంటే ఇప్పుడు మనకు బండి కనుక మనకు ఖండన ఎట్లా ఉంటుందో ఇది కూడా సామాజిక ఖండన అంటే ఒక సోషల్ ఫిక్టివ్ రిలేషన్ అనేది ఒక ఇరుసు లాంటిది అన్నట్టు. మనకు ఇప్పుడు రెండు చక్రాల మధ్యలో మనకు ఇరుసు ఉందనుకోండి, అది అది ఖండన అన్నట్టు. అది లేకపోతే ఈ రెండు చక్రాలు నడవు. ఈ ఫిక్టివ్ రిలేషన్స్ కూడా సామాజిక ఖండనగా ఉపయోగపడతాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. దాని ద్వారానే సమాజం నడుస్తూ ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. సామాజిక ఉద్రిక్తను తగ్గించడానికి సహాయపడుతుంది, ఎందుకంటే ఇది ఇతరులను పరిగణలోకి తీసుకునే ప్రజలను ప్రోత్సహిస్తుంది. ఇది మనకు సోషల్ టెన్షన్స్ని ఇది తక్కువ చేస్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఎట్లా అంటే మనకు ఒకరు ఉన్నారు, మనకి అన్నైతే ఒకరు వస్తారు, ఇట్లాంటివన్నీ కూడా మనకు అందుకని అంటారు కదా, చాలా సినిమాల్లో ఏమంటారంటే నువ్వు ఏం సంపాదించుకున్నావా, డబ్బులు కాదా కాదా అంటే లేదు, చనిపోయినప్పుడు నలుగురు నిన్ను భుజాన మోసేవాళ్ళని సంపాదించుకోమని ఒక రైటర్ మధ్యలో బాగా రాజేంద్ర ప్రసాద్ సినిమా హిట్ అయింది. అది అంటే ఆ నలుగురు అనేది ఒక సినిమా. అంటే మానవ సమాజంలో ఈ కల్పిత బంధుత్వాలు అనేటివి ఎంత ప్రాధాన్యత ఉందో ఆ నలుగురు సినిమా అనేది మనకు చూపిస్తుంది. తెలియని పర్యావరణాన్ని ఎదుర్కోవడానికి పనిచేస్తుంది. అంటే మనకు ఈ సిటీలలో ఏమవుతుందంటే అండి, ఇప్పుడు మనకు ఆ బంధుత్వాలు లేదు, ఒక ఒంటరిగా ఒక మానసిక రోగిగా మనం బతుకుతున్నాం అనుకోండి. నీకు ఆలోచనము డబ్బులు అవసరం వచ్చినాయి, లేకపోతే నీకు ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం అయింది, లేకపోతే నీకు ఎక్కడికో పోవాలి, లేకపోతే ఇంకేదన్నా నీకు తుఫాన్ వచ్చేదని జరిగింది. మరి అప్పుడు అట్లాంటి టైంలో ఎవరు ఎదుర్కోవాలను? ఈ ఫిక్టివ్ అంటే ఎవరైతే నీకు ఈ కల్పిత బంధుత్వాల వల్లే మనకు హెల్ప్ చేస్తారు. అంటే తెలియని మనకు చాలా విషయాలు ఉంటాయి సమాజంలో. ఈ యొక్క తెలియని విషయాలను ఎదుర్కోవడానికి ఈ యొక్క ఫిక్టివ్ రిలేషన్ అనేది ఏర్పడుతుందని మనం అర్థం చేసుకోవాలి. కల్పన భావంతో సమస్య, నిబంధనలు అన్ని రకాల సంబంధాన్ని అన్ని ఆవరించే భావనల కథ ఉపసంహరించుకుంటారు. ఇది ప్రజల దైనందిక జీవితం ముఖ్యమైనదిగా ఉండే వ్యత్యాసాన్ని కప్పివేస్తుంది. అంటే ఇది మనం అన్న అంటాం, ఇప్పుడు దోపిడీదారుని కూడా మనం అన్నా అనుకోండి. అంటే ఇక్కడ రియల్ ఇష్యూస్ని ఈ యొక్క కల్పిత కిన్షిప్ అనేది అది దెబ్బతీస్తుంది అనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. అది ఏ రకంగా దెబ్బతీస్తుంది అనేది మనకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. మనం ఈ యూనిట్లో రక్తం మరియు వ్యూహవెలుగులో ఉన్న బంధుత్వ సంబంధాలను అధ్యయనం చేసే విధానంగా కల్పిత గురించి తెలుసుకున్నాం. అవరోహణ మరియు కూటమి విధానాలతో పరిమితి కారణంగా మానవ శాస్త్రంలో యొక్క కల్పిత సంబంధంగా మారింది. అవరోహణ అంటే డిసెంట్, అంటే రక్త సంబంధము అనేది, మరియు కూటమి విధానం అంటే అలియన్స్ అంటే బంధుత్వం, మ్యారేజ్ ద్వారా వచ్చిన ఈ రెండింటికి కూడా చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడండి, యూత్ అసోసియేషన్స్ లేకుంటే పిల్లలు ఆడుకునేటప్పుడు కానీ మీరు ఎప్పుడైనా గమనిస్తే వాడు తల్లిదండ్రుల మాట వినడు, లేకపోతే వాడు మామయ్య మాటలు ఇవన్నీ కూడా వినడు. మనకు ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో వాడు క్రికెట్ గ్రూపే కానీ లేకపోతే ఇంకేదైనా బిజినెస్ గ్రూప్, ఇంకేదైనా వాళ్ళ ఫ్రెండ్షిప్ గ్రూప్ ఉంటుంది. అది ఫ్రెండ్షిప్ గ్రూప్ ఈజ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ ఫిక్టివ్ గ్రూప్, బట్ ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. వాడు అక్కడికే పోతాడు, లేకుంటే క్రైమ్ సిండికేట్స్ కానీ వాడు ఎంత చెప్పినా కానీ వినడు. అంటే కల్పితం ఒక్కోసారి అది బలంగా ఉంటుందనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం. అంటే మనకు కల్పిత సంబంధాలు అనేవి సహజమైనది మరియు సార్వత్రికంగా మనకు నొక్కి చెప్తుంది. అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా మరీ ముఖ్యంగా ఈ యొక్క గ్లోబలైజేషన్, ఇండస్ట్రియలైజేషన్, ఈ యొక్క అర్బనైజేషన్ టైంలో ఏమవుతుందంటే ఫ్యామిలీస్ మొత్తం అప్రూట్ అయిపోతున్నాయండి. మనకు పూరి జగన్నాథ్, రామ్ గోపాల్ వర్మ, ఆ తర్వాత వీళ్ళంతా చెప్పేది ఏంటి అంటే కుటుంబం అనేది, మీరు మ్యారేజ్ గురించి చూడండి, రామ్ గోపాల్ వర్మ అది చెప్తాడు. అంటే ఈ బ్లడ్ రిలేషన్స్, ఆ తర్వాత కిన్షిప్ రిలేషన్స్, ఈ మన మ్యారేజ్ రిలేషన్స్ అనేది ఒక వరస్ట్ విధానం అని చెప్తున్నాడు. ఎందుకు అంటే అది మనకు వాటికంటే ఫిక్టివ్ రిలేషన్స్ అనేది చాలా ముఖ్యంగా. ఎందుకంటే సినిమా సంబంధాలు, పని ఉందా లేదా, సినిమా తీయాలా, ఎట్లాంటి పనికి వస్తాయి అనేది మనకు ఈ యొక్క దీంట్లో చెప్తా ఉన్నాడు, రామ్ గోపాల్ వర్మ చెప్తా ఉన్నాడు. అంటే మనకు డిసెంట్ అప్రోచ్లో కానివ్వండి, లేకపోతే అలయన్స్ అప్రోచ్లో కానీ పరిమితుల కారణం అనేది చాలా ఎక్కువ పరిమితులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా గ్లోబలైజేషను, ఈ అర్బనైజేషను, ఇండస్ట్రియలైజేషను, వీటిలో వీటిలలో ఏమవుతుందంటే మనకి
సొంత బంధువులు, ఆ తర్వాత అలయన్స్ బంధువుల కంటే కూడా మనకు ఈ యొక్క ఫిక్టివ్ రిలేషన్స్లోనే ఎక్కువగా మనకు ఎక్కువ సాన్నిధ్యం, వెచ్చదనం మనకు కావాల్సింది దొరుకుతుంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే నీకు ఇష్టం, దీంట్లో ఇంకొక ఫెసిలిటీ ఉంది, నీకు ఇష్టం ఉంటే కలిసి ఉండొచ్చు, లేకపోతే లేదు. ఈ ఫిక్టివ్ రిలేషన్స్ నిన్ను బైండ్ చేసి ఉంచదు కదా. ఈ రకంగా ఇది జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. సో ఈరోజు మనం ఈ యొక్క పాఠంలో సంస్కృతుల విభిన్న కల్పిత బంధుత్వాల గురించి, కల్పిత సంబంధాల గురించి, బంధుత్వం గురించి, కల్పిత పదానికి సంబంధించిన సమస్యల గురించి మనం తెలుసుకున్నాము. అదేవిధంగా పరిచయంలో దీనికి పదం యొక్క ఫిక్టివ్ రిలేషన్ యొక్క పదం ఎట్లొచ్చింది, ఇది ఏ రకంగా అభివృద్ధి చెందింది అనే దాని గురించి కూడా తెలుసుకున్నాము. అదేవిధంగా విశ్వంలో బంధుత్వ విషయంలో ప్రత్యేకంగా ఏ రకంగా ఈ యొక్క ఫిక్టివ్ రిలేషన్ ఉందనేది కూడా మనం తెలుసుకున్నాము. కల్పిత బంధుత్వం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే స్వచ్ఛమైన బంధుత్వం మరియు కల్పిత బంధుత్వం మధ్య పోలిక. ఇది వివాహం ద్వారా కాదు, ఇది రక్తం ద్వారా కాదు, ఇది మన తల్లిదండ్రుల నుంచి కాదు, ఇది కల్పితంగా వివాహిత బయట నుంచి వచ్చింది అనేది కూడా మనం యొక్క దీంట్లో తెలుసుకున్నాము. అదేవిధంగా బంధువులకి, కుటుంబ సభ్యులకు సమానమైన అనేక హక్కులు మరియు హోదాలు ఇవ్వబడ్డాయి. అవి పెద్ద కుటుంబం యొక్క విధుల్లో పాల్గొన వస్తాము. స్వచ్ఛంద సంబంధం కానివ్వండి, బాధ్యతల సమితిని కలిగి ఉంటుంది మరియు బాధ్యతలు. కజిన్ మరియు వ్యక్తుల వారి స్నేహితుల పిల్లలు గౌరవమైన మామూలుగా మారడం వంటివి. అంటే ఇప్పుడు ఏదైతే కుటుంబం ఉందో ఆ కుటుంబంలో గౌరవ మేనమామలుగా, గౌరవ అన్నలుగా, గౌరవంగా ఇవన్నీ ఏదైతే ఉంటాయో వీటన్నిటిని మనము ఈ యొక్క ఫిక్టివ్ రిలేషన్స్ కిందికి మనం తీసుకురావచ్చు. కజిన్ లాగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. విస్తృతమైన వ్యక్తుల నెట్వర్క్ యొక్క బంధుత్వ సంబంధం పదజాలం యొక్క విస్తరణను నిర్ధారిస్తుంది. కల్పిత బంధుత్వ విధానాలలో ప్రధానమైనటువంటి విధానంగా మనం అర్థం చేసుకోవాలి. మరీ ముఖ్యంగా గ్లోబలైజేషన్ యొక్క అర్బనైజేషన్ టైంలో ఈ కల్పిత బంధుత్వాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. అది అమెరికాలో, యూరోప్లో ఎక్కువగా ఉండేటివి. అవి ఇప్పుడు ఫ్యాన్స్ అసోసియేషన్స్, రకరకాల అసోసియేషన్స్, వాకర్స్ అసోసియేషన్స్, మెడికల్ అసోసియేషన్స్, లాయర్స్ అసోసియేషన్స్, టీచర్స్ అసోసియేషన్స్, లేబర్ అసోసియేషన్స్, బిజినెస్ అసోసియేషన్స్, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి అసోసియేషన్స్, ఫిక్టివ్ రిలేషన్స్, వాళ్ళ మధ్యలో ఉన్న ఆర్మీ రిలేషన్స్, ఇవన్నీ కూడా వాళ్ళ మధ్యలో ఉండే రకరకాల సంబంధాలు, మానవ సంబంధాలు, ఇవన్నీ కూడా మనకు ఒక కల్పిత బంధుత్వం అనేది మనకు అసలు ఒక సోషలాజికల్గా చెప్పాలంటే ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ సోషలాజికల్ డైమెన్షన్స్ ఉన్న స్టడీగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లోనే ఇది ఒక కందెనగా ఇది నడుస్తుంది అని మనం చెప్పొచ్చు. రెండు రకాల బంధుత్వాలు ఉంటాయి. ఒకటేమో క్లాసిఫికేటరీ, ఇంకొకటేమో మనకు క్లాసిఫికేటరీ మరియు డిస్క్రిప్టివ్ అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు రకాలైనటువంటి ఉన్నాయి. కల్పిత సంబంధాలు కూడా రకాలు ఉన్నాయి. కల్పిత బంధుత్వం సంస్కృతి నుండి సంస్కృతికి మారుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్క సంస్కృతిలో ఒక్కొక్క కల్పిత సంబంధాలు అనేవి ఉంటాయి. కల్పిత బంధుత్వం వర్గీకరించబడిన వివిధ మార్గాలని ఒక రకమైన వర్గీకరణ అనేది దాన్ని ఏర్పరచుకోవడానికి ఆధారపడి ఉంటుంది. ఇది 3 రకాలుగా ఉంటుంది. ప్రీ గ్రూప్, మతపరమైన సమూహాలు, స్నేహ సంబంధాలు, క్షితిజ సమాంతర సంబంధానికి మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఇంతకుముందు ఏం చెప్పాను, ఫ్రెండ్షిప్ గ్రూప్స్ అనేటివి అది చాలా చాలా ఒక ఫిక్టివ్ గ్రూప్గా పనిచేస్తుంది. మనకి ఇప్పుడు క్యాథలిక్స్ కానివ్వండి, లేకుంటే బ్యాప్టిజంలో కానీ అదొక ఫిక్టివ్ గ్రూపు. స్పోర్ట్స్, ఆర్మీ, ఇవన్నీ టీచర్స్ అసోసియేషన్స్, డాక్టర్స్ అసోసియేషన్స్, ఇవన్నీ కూడా మనకు ఒక ఫిక్టివ్ రిలేషన్స్ ఏర్పడతాయి. అది దాంట్లో పనిచేయడం వల్ల సిటీలలో మరీ ఎక్కువగా ఉంటుంది. అమెరికా లాంటి చోట్ల మన కోపేరెంటింగ్ ఇవి కూడా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. కల్పిత సంబంధాలు ఏర్పడటం సంబంధించిన అంశాలు: కుటుంబం అంటే సెట్టింగ్ లేకపోవడం, కుటుంబం అంటే భార్య పిల్లలు ఇట్లాంటివి లేకపోవడం, ఆ తర్వాత మతపరమైన అభ్యాసం, బాప్టిజం లాంటి అభ్యాసాలు ఉండడం అనేది కూడా ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. గాడ్ పేరెంట్స్, గాడ్ ఫాదర్స్ చర్చిలలో అవపడతారు కదా, అది కూడా ఒక కారణం. సాధారణ పరిస్థితిని పంచుకోవడం, అంటే ఇప్పుడు నేను రెంట్ అడుగుకున్నాం, ఆ పక్కింటి కూరగాయలు ఇస్తుంటారు, మనం వాళ్ళకి ఏమైనా ఇస్తాం, ఫ్రూట్స్ ఇస్తాం. ఇట్లా సాధారణ జీవితాన్ని పరిస్థితిని పంచుకోవడం అనేది కూడా మనకు ఫిక్టివ్ రిలేషన్స్కు దారితీస్తుందని మనం అర్థం చేసుకోవాలి. బంధువులేతర సభ్యులను గౌరవించడం, అంటే
ఒక బంధువులేతరైనా కానీ వాళ్ళకి గౌరవం ఇవ్వడం అనేది ఈ యొక్క ఫిక్టివ్ రిలేషన్స్లో వన్ ఆఫ్ ది మేజర్ అని చెప్పొచ్చు. మెడికల్ లీగల్ అవసరాలు ఈ రోజులలో మనిషి బతకడం అనేది చాలా కష్టమైపోయింది. ఈ జంక్ ఫుడ్లు ఈ యొక్క ఫుడ్ వల్ల మనిషి అనేవాడు వీక్గా తయారైపోయి రకరకాల రోగాలు రావడం, ఈ రోగాలను మనం హాస్పిటల్కి వెళ్తే వాడు తుమ్మని పోతే ఇంకేం చేయడం, ఇట్లా మొత్తం లీగల్ దందా అనేది నడుస్తుంది. ఈ దందాలో ఒక్కోసారి ఏమిటంటే డబ్బున్న వాళ్ళకి కుటుంబాలకు బాగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎంతమంది కొంటారో వాళ్ళు ఏదైనా చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే హార్ట్ కానీ లేకపోతే లివర్ కానీ లేకపోతే కిడ్నీ కానీ ఇవన్నీ కూడా వేరే వాళ్ళు తీసుకున్నప్పుడు ఒక రకమైనటువంటి అదొక బిజినెస్ పరంగానే కాకుండా ఒక రకమైనటువంటి బంధుత్వాన్ని కలిగి ఉంటారు. దీన్ని మనం ఫిక్టివ్ రిలేషన్స్ అని కూడా మనం చెప్పొచ్చు. కల్పితం యొక్క సాంస్కృతిక వ్యక్తీకరణలు అది ఎట్లాంటి వ్యక్తీకరణ కలిగి ఉంటుందని ఆత్మల బిందు అంటే ఒక రకమైన సోల్ మీటింగ్ ఆఫ్ సోల్ అని చెప్తారు. ఏ ఫ్రెండ్ ఈజ్ ఏ వన్ సోల్ ఇన్ టూ బాడీస్ అని ఒక సామెత ఉంది. అంటే అది ఆత్మల బిందు అని చెప్పొచ్చు. అంటే సేమ్ సోల్ ఇన్ టూ బాడీస్ అని చెప్పొచ్చు. కాంప్రడైజ్ అనే యొక్క కోఆపరేటింగ్ అనేది ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం ఈ పాఠం తెలుసుకున్నాం. రోడీ అనే ఒక సంప్రదాయం ఎట్లా ఉంది, యువతలు అమెరికన్ కమ్యూనిటీ హాల్లో ఎట్లా మనకు ఉంటుంది అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటాం. రక్త సంబంధాల బలాలు ఇది సోషల్ నెట్వర్కింగ్ ఉంటుంది, సంఘాన్ని బలపరుస్తుంది, మనకు చిరునామాని ఇస్తుంది, అదే రకంగా సాంఘికరణ కోసం ఒక రీతిగా ఉపయోగపడుతుంది, తెలియని పర్యావరణం ఎదుర్కోవడానికి వనరుగా పనిచేస్తుంది. అంటే ఆల్ ఆఫ్ సడన్ ఏం జరిగితే మనకి ఇది కల్పిత బంధుత్వం అనేది మనకు ఎదుర్కోవడానికి పనికొస్తుంది అనేది మనం తెలుసుకున్నాం. అదేవిధంగా కల్పిన భావాలతో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయనేది కూడా మనం తెలుసుకున్నాం. ఎవడు అన్నో తెలియదు, ఎవడు నిజమైన అన్నో తెలియదు, ఎవడెవరిని మోసం చేస్తాడో తెలియదు. బాంబే లాంటి చోట్లయితే ఎవడెవరిని అన్న అని చెప్తాడో చెల్లెని చెప్తారు, లవర్స్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు, ఎవరినైనా మోసం చేసుకోవచ్చు. ఇట్లాంటి కల్పిత భావాలతోటి సమస్యలు అనేవి ఉన్నాయి. అంటే ఎంత ఫెసిలిటీ చేస్తుందో అంత ప్రాబ్లమ్స్ కూడా అది క్రియేట్ చేస్తుందని చెప్తూ ఈ పాఠాన్ని ఇంతటితో ముగిస్తూ మరొక పాఠంలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సెలవు, నమస్కారం.